నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా కేవలం 3,500 రూపాయలకి గుండె సంబంధిత జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి నౌషీన్, డాక్టర్ నాగభూషణ్తో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు. దేశంలో గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తక్కువ ఫీజులతోనే అపోలో సంస్థ వైద్య సేవలు అందిస్తుందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి అపోలో సంస్థ ఈ కార్యాచరణతో ముందుకెళ్తోందని అన్నారు. 2011 సంవత్సరం నుంచి ఇలా డేట్ వేరియేషన్ అయితే కన్ఫ్యూజన్ వస్తుందని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు మనం ఇది జరుపుకుంటున్నాం. ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు దీన్ని జరుపుతున్నామంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఇప్పుడు మనం 2023, 2024 తీసుకుంటే 1,80,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా 1,80,00,000 మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ సంవత్సరం 2,02,00,000 మంది చనిపోయారు. చాలా పెద్ద నెంబర్. ఒక గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్. ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, క్యాన్సర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి. ముఖ్యమైన కారణాలు షుగరు, బీపీ, టెన్షన్స్, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, కొలెస్ట్రాల్ అలవాట్లు, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా 85% అంటే 1,50,00,000 మందిని మనం సేవ్ చేసే అవకాశం ఉంది. మనం ఇంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీంట్లో 30-40% ప్రివెంట్ చేయగలిగినా మనం మానవాళికి ఎంతో మేలు చేస్తున్నట్టు ఉంటాం. ఆ ఉద్దేశంతోనే వరల్డ్ హార్ట్ ఫెడరేషను ప్రతి సంవత్సరం ఇది అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్లు, మిగిలిన వాళ్ళు, అకాడమిషియన్స్, మీడియా వారు, పత్రికా సిబ్బంది, పొలిటీషియన్స్, లేకపోతే ఎన్జిఓస్ అందరూ కూడా వాళ్ళ పరిధిలో ప్రజలకు అవేర్నెస్ కలిగించి ముఖ్యంగా వచ్చినాక ట్రీట్మెంట్ చేయడం కాదు, ప్రివెన్షన్ రాకుండా ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి చిన్న వయసు నుంచే మనకు డైటు, ఫిజికల్ ఎక్సర్సైజు, ఫ్యామిలీ హిస్టరీలో ఉండేవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకొని దానికి సంబంధించినది ఏదైనా బయటపడితే దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇవన్నీ చేస్తే మనం 100లో 85% తగ్గించగలుగుతాం. మనం అంత చేయలేకపోయినా కనీసం 40% దరిదాపుల్లో మనం అచీవ్ చేసినా మన టార్గెట్ మనం అచీవ్ అయినట్టు అవుతాం. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతాప్ సి రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విభాగం గుండె జబ్బులకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఈ నెల అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మామూలుగా స్క్రీనింగ్ టెస్టులు, కొలెస్ట్రాల్, ఈసీజీ, థ్రెడ్మిల్, బ్లడ్ టెస్టులు అన్నీ దాదాపుగా మనం డబ్బులు 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మనం అపోలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ గారు శ్రీరామ్ సతీష్ గారు, సిఇఓ గారు బాలరాజ్ గారు, మార్కెటింగ్ హెడ్ విజయ్ గారు వీళ్ళందరి కొలాబరేషన్తో ఈ 10,000 రూపాయలని మనం 3,500 రూపాయలకే ప్రజలకు దీన్ని ఉచితంగా, అంటే ఉచితంగా కాదు దాదాపుగా ఉచితంగా దీన్ని మనం అందించి మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ కూడా గుండె జబ్బులకు సంబంధించిన ఈ స్క్రీనింగ్ టెస్టులను ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం మన థీము డోంట్ మిస్ ద బీట్. అంటే మనం ప్రతి ఒక్కరికి తెలుసు గుండె కొట్టుకునేదే మనం బతుకున్నామంటే లెక్కేది గుండె ఆడుతుంటేనే మనం బతుకున్నాం అనుకుంటాం. గుండె ఆడిపోతే మనిషి చనిపోయినాడు అంటారు. సో మనిషి గుండె కొట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ద బీట్. మనం గుండె కొట్టుకునేదాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని కాపాడుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. తల్లి గర్భంలో మనం 6వ వారంలో పిండంగా ఉన్నప్పటి నుంచి నిమిషానికి 70 నుంచి 100 సార్లు కొట్టుకునే గుండె మనం చనిపోయేదాకా కొట్టుకుంటానే ఉంటుంది. అంటే ఎంత కష్టపడుతుంది ఊహించండి. నిమిషానికి 70, గంటకి, రోజుకి, సంవత్సరానికి మనం 70-80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు బతికితే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
అంత కష్టపడుతున్న గుండెకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గుండె యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. జరుగుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల, అంటే హెల్త్ అవేర్నెస్, జబ్బులు ఎలా వస్తాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవి రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అలాంటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది గుండె జబ్బుల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఈ ఫలానా సెప్టెంబర్ 29th డేట్లో ఇలాంటి హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేసి అన్ని పబ్లిక్స్కి, అంటే అర్బన్ అండ్ రూరల్, ఎక్కువ మంది రూరల్ ఏరియాస్లో చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళకి చదువుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఏం అవగాహన లేదు, హెల్త్ అవేర్నెస్ తెలియదు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చేసుకోరు రెగ్యులర్గా. సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఇలా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అలవాటు పడిపోతారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్కి, టీవీలకి వాటికి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ కూడా స్కూల్స్ నుంచి కూడా లేదు ఈ రోజుల్లో. సో ఫిజికల్ యాక్టివిటీకి అండ్ డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనము వాటిని మార్చుకోవడం వల్ల చాలా వరకు గుండె జబ్బులని కాపాడుకోవచ్చు.